ఒక స్టైల్ అనేది కాదు, ఫ్యాషన్ సినిమాని చూశాను. లైక్ వెన్ దే ఆర్ స్మోకింగ్ డే వాళ్ళు ఆలోచించేది ఇలాగ తలపెట్టి లైక్ లిటిల్ థింగ్స్ యూనో ఇట్ సిగ్నిఫైజ్ I know most models, especially ramp walking models, most of them, andaru andum tappu, more than 80% of them smoke cigarettes because to wala cheekbones koncham sunken ayi undalani, appetite taggipotundani, so they don't have to eat a lot more. It's a horrible way of doing it, but they do those things and valaki tinnanik kuda time undadu, so they go to cigarettes as their first choice. మా నాన్న ఇప్పటివరకు చూడని కూడా చూపించలేదు నేను ట్రైలరు. ఆయనకి ఎల్లుండి సినిమాని రిలీజ్ అని కూడా పేపర్లో ఆయన చూసి చదివితే తప్ప, బట్ ఏమో ఆయన ఏమో అనలేదు. ఇంకా మమ్మీ బ్రదర్స్ ఇంకా దే కూల్, బట్ డాడీ కూడా కూల్ అయిపోతారు, బట్ ఆయన చూసేంత వరకు ఆ టెన్షన్. ఒకసారి చూస్తే ఇంకా ఇలా కప్పెట్టినప్పుడు వరకే టెన్షన్ అనిపిస్తుంది కదా. ఒకసారి చూసాక తర్వాత ఏం డాడీ మీరేగా చెప్పారు యాజ్ అన్ ఆర్టిస్ట్ అనుకుంటూ అలా తిప్పుతాను అనమాట దాన్ని. నేను ఒక ఐ ఆల్వేస్ వాంట్ టు బీ అ పార్ట్ ఆఫ్ గుడ్ సినిమా, సో దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇంత క్యారెక్టరైజేషన్ లేదని చేయలేదనో, ఇది బాగాలేదని చేయలేదనో కాదు. ఒక మంచి సినిమాలో ఎంత క్యారెక్టరైజేషన్ అయినా ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ నేను యాజ్ లక్ష్మి ఒక ఐఎమ్ ఏబుల్ టు డెలివర్ సంథింగ్, ఐఎమ్ ఏబుల్ టు కంట్రిబ్యూట్ సంథింగ్ అని అనిపించినప్పుడు ఆఫ్ కోర్స్ ఐ విల్ డూ ఇట్. ఆ వచ్చిన ఒక సీన్లో అయినా గుర్తుండేటట్టు ఉండిపోతాను అన్న ఒక నమ్మకం నాకు వచ్చినప్పుడు ఐ విల్ డూ ఇట్. వస్తున్నాయండి, డబ్బులు ఇవ్వట్లేదు నాకు, సో నేను ఫ్రీగా ప్రొబోనో చేయాలన్న ఆశ ఉన్నా నాకు ఐ హ్యావ్ అ ఫ్యామిలీ, ఐ హ్యావ్ టు, మై ఫాదర్ ఇస్ రిచ్ నాట్ మీ, సో ఐ హ్యావ్ టు మేక్ అ లివింగ్ టు నో. సో ఐ am ఫస్ట్ ఆఫ్ ఆల్ కథ నచ్చాలి నాకు. కథ నచ్చితే ఐ వాంట్ బీ పెయిడ్ ఫర్ వాట్ ఐ డూ. ఫ్రీగా డబ్బులు తీసుకోకుండా చేశాను ఇంతవరకు చాలు. ఇంక మీదటైనా ఐ హ్యావ్ టు మేక్ సమ్ మనీను. దూసుకెళ్తా షో జరుగుతూ ఉందండి, తర్వాత ఇంకో షో ఒకటి రెడీ అయింది, ఇంకా 2 షోలు ఉన్నాయి ప్రోగ్రెస్లో. ఇంకో సినిమా ఒకటి ప్రొడక్షన్లో రెడీ అవుతూ ఉంది, ప్రీ ప్రొడక్షన్లో ఉంది అది. అండ్ ఒక షార్ట్ ఒకటి చేశాను, అది ఇది ఎలక్షన్స్ తర్వాత రిలీజ్ చేస్తున్నాను. అది అయిపోయింది, బట్ కెనాట్ టాక్ అబౌట్ ఇట్ పోస్ట్ ఎలక్షన్స్. నెక్స్ట్ అంటే ఇంకా అయిపోయిందండి. యా డెఫినెట్లీ, వై నాట్. ఐ మీన్ నాకేమనిపించిందంటే లాట్ ఆఫ్ సోల్ సర్చింగ్ ఆలోచన పెట్టినప్పుడు ఇంతమంది ఉన్నారు, ఇంతమంది దగ్గరికి వెళ్ళి పాలిటిక్స్లో జాయిన్ అవ్వండి అని అడగలేదు. నా దగ్గరికి ఒకసారి కాదు పదే పదే వస్తున్నారు. మేబీ దే సీ సంథింగ్ దట్ ఐ కెన్ డూ మోర్ ఫర్ ద పీపుల్. నేను ఆల్రెడీ నాకు చేయగలిగినంత నేను చేస్తూనే ఉన్నాను విత్ మై సోషల్ సర్వీస్ కానీ విత్ మై అవేర్నెస్ అబౌట్ ద పీపుల్. బట్ పాలిటిక్స్లోకి వస్తే ఇంకా అగ్రెసివ్గా చేయొచ్చు అనేది. But I'm having so good a time right now. I want to enjoy this for the next few more years, and then maybe, yes, eventually at some point I will get into politics. Adi eppudu anedi I don't know. Fortunate Foundation ani I've been the brand ambassador for that foundation from the beginning. 2010 lo start chesinappadi nunchi I've been the brand ambassador. First Chaitanya ane athanu em chesadu ante he took one school, Kukkatpallilo one school తీసుకున్నాడు, గవర్నమెంట్ స్కూల్, ప్రైమరీ గవర్నమెంట్ స్కూల్ అని. ఎందుకు ఒక స్కూల్ అంటే నా దగ్గరకు వచ్చి ఇది ఓపెనింగ్ చేయండి, అదే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా చేస్తున్నాం, బట్ కంప్లీట్లీ ఇన్వాల్వ్ అయ్యేది అనేది అంటే మాకు ఎప్పటి నుంచో ఎడ్యుకేషన్ మీద our passion has been education. దిగేసాను. My passion has always been education, especially with my father దాంట్లో ఉండడంతో బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాం మేము దాంతో. And it's been a few years. అది ఓన్లీ ఒక గవర్నమెంట్ స్కూల్లో ఏదో ఫుడ్ ఇవ్వడం కాకుండా న్యూట్రిషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నీ చిల్డ్రన్కి ఇంపార్ట్ చేస్తూ ఒక మోడల్, ఒక గవర్నమెంట్ స్కూల్ అంటే ఇలా ఉండాలి అని తయారు చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సహా, బిల్డింగ్తో సహా, బాత్రూమ్స్తో సహా. ఇప్పుడు అమ్మాయిలు స్కూల్కి వస్తారండి, బ్రేక్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తారు బికాజ్ దెర్ ఆర్ నో ప్రాపర్ బాత్రూమ్స్ ఇన్ ద స్కూల్. సో క్రియేటింగ్ దాట్
we have been able to ఒక egg, vegetable, ఒక సాంబార్, ఒక రైస్ అని వాళ్ళకి ఇస్తూ ఇంగ్లీష్ నేర్పిస్తూ ఇప్పుడు మనకి రెగ్యులర్ స్కూల్స్లో ఏం నేర్పిస్తున్నారో ఆ స్కూల్ టెక్స్ట్ బుక్స్, వెరీ ఎక్స్పెన్సివ్ టెక్స్ట్ బుక్స్, దాంతో నేర్పిస్తూ, బికాజ్ మోడీ గారు చెప్పినట్టు కూడా ఈరోజు మనకుండే వీఆర్ ద యంగెస్ట్ నేషన్ ఇన్ ద హోల్ వరల్డ్. అందరం ఇంజనీర్లు అయిపోలేం, అందరం డాక్టర్స్ అయిపోలేం, బట్ డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఇప్పుడు నాకు ఒక టైలర్ దొరకాలంటే కష్టం అండి బాబు. ఒక మంచి టైలర్, స్కిల్డ్ లేబరర్స్ ఆర్ బికమింగ్ వెరీ లెస్. నేను మొన్న ఔరంగాబాద్కి వెళ్ళాను, పైథనీ సారీస్ అని నేర్పిస్తున్నారు, 2000-year-old ఒక ట్రెడిషన్ మంది. దెర్ ఆర్ నో మోర్ పీపుల్ డూయింగ్ దోస్ సారీస్ బికాస్ ఎవ్రీబడి ఈస్ గోయింగ్ ఇన్ టు మషీన్ వీవింగ్. బట్ ఆ చీరే 30,000కి 40,000కి అమ్ముతున్నారు. సో వై నాట్? నువ్వు మెషిన్లో ఇలా అనుకోని 300 సంపాదించుకునే బదులు నువ్వు ఒక 10,000 సంపాదించుకో ఆ చీర చేసి అనేది వాళ్ళకి అవగాహన లేకుండా పోతుంది. సో విత్ ఎడ్యుకేషన్ టు గవర్నమెంట్ స్కూల్స్ లైక్ దిస్ వీఆర్ ఏబుల్ టు క్రియేట్ పీపుల్ విత్ డిఫరెంట్ స్కిల్ సెట్స్ ఆల్సో. ఇప్పుడు ఈ సమ్మర్కి ఏం చేసామంటే 10 గవర్నమెంట్ స్కూల్స్ తీసుకున్నాం మేము. ఈ గవర్నమెంట్ స్కూల్స్లో ఒక ప్రొఫెషనల్గా, ఒక హౌస్ వైఫ్గా, ఒక స్టూడెంట్గా ఎవరైనా అవ్వచ్చు. మీలో ఎవరైనా వచ్చి 3 hours per week ఈ స్కూల్లో స్పెండ్ చేసి దేర్ ఇస్ అ టైమ్ ఫ్రేమ్ దట్ యూ కెన్ వర్క్ విత్ దీస్ స్టూడెంట్స్. సో మీరు ఈ దేశమే బాగా వాడలేదు అనే బదులు మీరు 1 weekly ఒక 3 hours వెళ్ళి ఈ చిన్న పిల్లలకి ఇంగ్లీష్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ నేర్పించవచ్చు. వీళ్ళకి ఎలా చేయాలి అంటే మేమే మీకు నేర్పిస్తాం. 2 weekends యూ కమ్ టు అస్ అండ్ వీ విల్ టీచ్ యూ స్టూడెంట్స్కి ఎలా నేర్పించాలి, ఏం నేర్పించాలి అని. మీకు ఒక యాటిట్యూడ్ ఒక్కటే కావాలి మీరు ఈ స్కూల్కి రావడానికి, మిగతా మేము నేర్పిస్తాం మీకు టు పుట్ దట్ త్రూ ఇట్. దిస్ ఈజ్ సంథింగ్ దట్ వీ బిన్ వర్కింగ్ వెరీ ప్యాషనెట్లీ బికాజ్ గ్రాస్ రూట్ లెవెల్లోనే మనం ఏదైనా చేయగలిగితే చేయొచ్చు. పలానా వాళ్ళకి డబ్బులు లేదు అంటే బుక్స్ కొనివ్వచ్చు, చదువు నేర్పించలేను నేను. సో ఆల్రెడీ వచ్చే ఇమిగ్రేటింగ్ స్టూడెంట్స్కి, ఇమిగ్రేటింగ్ అంటే ఇప్పుడు గుజరాత్ నుంచి, కర్ణాటక నుంచి, ఒరిస్సా నుంచి మన హైదరాబాద్కి ఎస్పెషలీ బికాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక భూమిలో ఉన్నప్పుడు చాలామంది మైగ్రేట్ అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళే ప్రసక్తి వాళ్ళకు ఉండదు, ఒకసారి వచ్చేస్తే వచ్చేయడమే. సో వాళ్ళ పిల్లలకి ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు కాబట్టి ఆ మైగ్రేటింగ్ ఎక్కువ ఉన్న ఏరియాస్లో మేము ఈ స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేసి గవర్నమెంట్ స్కూల్స్ని ఐడెంటిఫై చేసి ఈ నెక్స్ట్ కమింగ్ జూన్ నుంచి మీరు పార్టిసిపేట్ చేయాలని ఒక మనవి, కోరిక. మీకు ఆ ఈక్వేషన్ ఎలాగో అని చెప్తే మీరు చెప్తే నేను తీస్తానండి. ప్రతి సినిమా తీసేటప్పుడు డబ్బులు రావాలని తీస్తాం, కానీ ఒట్టి డబ్బుల మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఒక మంచి సినిమా కూడా డబ్బులు వస్తాయి అన్న ఒక ఉద్దేశం. గుండెల్లో గోదావరి కొనుక్కున్న ప్రతి వ్యక్తి, నాన్నగారు కొనుక్కున్నారు గుంటూరు ఏరియా, నాకు వెనక్కి డబ్బులు ఇచ్చారు. ఎన్ఆర్ఐ తీసుకొని ఆయనకి డబ్బులు వచ్చి, ఆయనకి ప్రాఫిట్ వచ్చి నాకు వెనక్కి ఇచ్చారు డబ్బులు. వెంటనే ఇవ్వలేదనుకోండి, నాన్నో డబ్బులు ఇస్తాను, ఈ వారం ఇస్తాను, డబ్బులు వచ్చాయని తెలిసాక. సో అంతకంటే తృప్తి ఉంటుంది. నా దగ్గర కొనుక్కున్నారు నాన్నగారు. ఇట్ వాజంట్ అ ఫ్రీ థింగ్. దాసనారాయణరావు గారు, నాన్నగారు ఇద్దరు కలిసి గుంటూరు జిల్లా కొనుక్కున్నారు. సో when it comes to that, I'm very, very, very happy because తమిళ్లో పోగొట్టుకున్నాను కానీ గుండెల్లో గోదావరిలో నేను చేసి తెలుగులో ఇట్స్ అ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ ఫర్ మీ. ప్రతి సంవత్సరం నాకే రావాలని కోరుకుంటానండి. వై నాట్? ఆశపడ్డంలో తప్పేం లేదు కదా. నా గార్డెన్ ఫుల్గా నందులు ఉండాలని కోరుకుంటున్నాను. If you're a part of a film, you're responsible. You have to be there for the promotions. చాలామంది సినిమా చేసి నాకు ప్రమోషన్స్ ఇష్టం లేదు అంటారు. అలాంటి యాక్టర్స్ని నేను సినిమాలో పెట్టుకోను, అసలు నాకు అనవసరం. బికాజ్ సినిమా తీయడం ఒక ఎత్తు, అది జనాల్లోకి ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎలాంటి క్యారెక్టరైజేషన్. నేను ఇప్పుడు చందమామ కథల గురించి చెప్పకపోతే చాలామందికి తెలియకుండా రాకపోవచ్చు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చదివి ఇది ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అనే వచ్చేవాళ్ళు ఉండొచ్చు. ప్రమోషన్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ అన్ యాక్టర్ ఆఫ్ అ ఫిల్మ్. ప్రమోషన్ చెయ్యను అన్న వాళ్ళు అంత మూర్ఖులు ఇంకొకరు ఉండరు. I will not cast them in any of my films. They could be the biggest, best actors, but if they don't do it, I don't want them. Anta arrogance panikradandi. You're not bigger than the film. You can be a big actor, but you're never bigger than the film.
you.